ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి రాజయోగం ఫిబ్రవరి నెల 13, 14, 15 తేదీల్లో కలలో కూడా ఊహించని మార్పులు. ఒక వ్యక్తి ప్రవేశం మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. జరగబోయేది ఇదే. అసలు మేషరాశి వారికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది ఫిబ్రవరి నెల 13, 14, 15 తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే చూస్తారు. ఒక వ్యక్తి ప్రవేశంలో మీ జీవితంలో జరగబోయేదేమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావని రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలకు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. శుభ సమయం కొనసాగుతోంది. మీ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. మంచి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. నూతన కార్యక్రమాలు అనేవి చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్యమైన ధనలాభాన్ని మీరు పొందుతారు. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అనుకూలమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు పెద్ద ఆటంకాలు లేకుండా క్రమంగా పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ముందున్న అవకాశాలు మీకు మేలును కలిగిస్తాయి. క్రమశిక్షణతో పట్టుదలతో పనిచేస్తే లక్ష్యాలు సాధ్యమవుతాయి. ఉద్యోగ రంగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం వలన అధికారుల యొక్క సహకారం, గుర్తింపు కూడా లభిస్తాయి. వ్యాపారంలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సందర్భాలు కూడా ఉన్నాయి. శుభవార్తలు మనసుకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి తెలుసుకుందాం. 2026 మేషరాశి వారికి శని మీనం 12వ ఇల్లు ఈ ఏడాది పొడవునా కూడా సంచరిస్తాడు. ఇది ఏలినాటి శని మొదటి దశ. 12వ ఇల్లు అంటే వ్యయము, విదేశీ విషయాలు, నిద్ర, ఒంటరితనం, ధ్యానం, హాస్పిటల్, ఇన్సూరెన్స్ ఖర్చులు, అది ఎందుకో తెలియనటువంటి టెన్షన్, ఇవి మీకు ఈ ఏడాదిలో చాలామంది మేషరాశి వారు నిద్ర సరిగా లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, ఖర్చులు పెట్టడం కూడా అనుభవిస్తారు. కానీ దీనిలో శని ఇచ్చే వరం కూడా ఉంది. మీరు అవసరాలను కట్ చేసి క్రమశిక్షణతో జీవితాన్ని నడిపితే సడన్గా మనసులో స్థిరత్వం వస్తుంది. పనిలో గట్టి ఫోకస్ అనేది ఉంటుంది. అవసరం లేనటువంటి స్నేహాలు తగ్గుతాయి. విదేశీ ప్రాజెక్టులు వంటివి మీకు అనుకూలంగా వస్తాయి. అందరూ ఎదురు చూస్తే సంచారం ఏమిటి అంటే జూన్ 2, 2026 నుండి గురుడు ఉచ్చరాశి కర్కాటకం మీ యొక్క 4వ ఇంట్లోకి వస్తాడు. అక్టోబర్ 30 వరకు ఇది మీకు గోల్డెన్ విండో అంటే గోల్డెన్ ఛాన్స్ లాంటిదని చెప్పవచ్చు. రాజ్యాధిపతి కుజుడు బలంగా ఉన్నందున శారీరక శక్తి పుష్కలంగా ఉంటుంది. అయితే 12వ ఇంట్లో శని సంచారం వలన పాదాల నొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురుపడవచ్చు. కుంభరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెల చివరి వారంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంగారక యోగం కారణంగా చిన్నపాటి గాయాలు లేదా రక్తపోటు పెరిగే ప్రమాదం అయితే ఉంటుంది. ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వలన ఆ ఉద్రిక్తతను మీరు తగ్గించుకోవచ్చు. కుటుంబ జీవితం మిశ్రమంగా కనిపిస్తుంది. 11వ ఇంటి ప్రభావం వలన అన్నదమ్ములు లేదా అక్కచెల్లెలతో సంబంధాలు పెరుగుతాయి. సామాజికంగా మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఫిబ్రవరి 6న శుక్రుడు 11వ ఇంట్లోకి రావడం వలన మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే 5వ ఇంట్లో కేతు ఉండడం వలన సంతానం లేదా ప్రేమికుల మధ్య చిన్నపాటి అపార్థాలు కూడా రావచ్చు. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దండి. ఇంట్లో వారి యొక్క మాటలు వినడం ద్వారా ప్రశాంతతను కాపాడుకోవచ్చు. సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ లేదా క్రీడా రంగంలో విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీకు మంచి పట్టుదలను అయితే ఇస్తాడు. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇది చాలా అనుకూలమైన సమయము. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి విద్యార్థులకు 12వ ఇంటి శని కారణంగా సానుకూలమైన వార్తలు అయితే ఈ సమయంలో కనిపిస్తాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం.
మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి కలవారుగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో చాలామంది ప్రజలు నూట కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు. దీనిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకొని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలు ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయలేరు. ఈ మేషరాశి వారి హృదయం దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడవచ్చు. దీనివల్ల వీరికి అనారోగ్య మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహంతో రావడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభమైతే ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలను సమృద్ధిలో వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో వెలగాలి. క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశం తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికే పాడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టింది వీరికి నిద్రపట్టదు. వీరిలో క్రమశిక్షణ కూడా చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు. ఈ కుటుంబ సభ్యులతో కూడా వీరు ఏ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఈ విషయం ముందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తరాలుములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందువలన వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి రావచ్చు. ఈ మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం కూడా వీరు చూపిస్తూ ఉంటారు. ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోని మనస్తత్వానికి అలవారుగా కూడా వీరు ఉంటారు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.